గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి వాయిదా పడ్డ నిర్భయ దోషుల ఉరిశిక్ష. దోషులను ఉరితీసేది ఇంకెప్పుడంటూ ప్రశ్నించిన నిర్భయ తల్లి ఆశాదేవి. అన్నపూర్ణ భోజన పథకం ప్రభుత్వానికి తృప్తినిచ్చిన పథకం. దివ్యాంగులు, వృద్ధులకు మొబైల్ అన్నపూర్ణ పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్న మేయర్. బీడుబారిన భూముల్లో నీటిని ప్రవాహాలుగా అందించిన అపర భగీరథుడు కేసీఆర్. కొండాపూర్ మైసమ్మ చెరువు జలహారతిలో పాల్గొన్న ఎమ్మెల్యే శుంకే రవిశంకర్. ప్రత్యక్ష దైవాలకు పాదపూజ చేసిన 10వ తరగతి విద్యార్థులు. తల్లిదండ్రుల దీవెనలతో పరీక్షలకు సిద్ధమవుతున్న స్టూడెంట్స్. డీటెయిల్స్ చూస్తే నిర్భయ దోషులు ఉరిశిక్ష అమలు ఆలస్యం చేసేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. క్యూరేటివ్ పిటిషన్లను, క్షమాభిక్ష పిటిషన్లతో జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మరోసారి స్టే ఇచ్చింది. దీనిపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్రంగా స్పందించారు. దోషులను ఉరితీసేది ఇంకెప్పుడంటూ ప్రశ్నించారు. న్యాయస్థానం తాను ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ఎందుకింత సమయం పడుతోందని అన్నారు. ఉరిశిక్ష అనేక పర్యాయాలు వాయిదా వేయడం వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి అమలు చేయాల్సి ఉంది. ఢిల్లీలో అందరికంటే చిన్నవాడైన పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేయడంతో పాటియాలా హౌస్ కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ భోజన పథకం ప్రభుత్వానికి తృప్తినిచ్చిన పథకమని హైదరాబాద్ నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర్లో అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమీర్పేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులకు చేరువ చేసేందుకు మొబైల్ అన్నపూర్ణ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కంటోన్మెంట్కు కూడా ఈ పథకాన్ని విస్తరించినట్లు తెలిపారు. అన్నపూర్ణను చాలా రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుని ఆయా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. మెట్ట ప్రాంతం రైతులకు బీడుబారిన భూముల్లో నీటిని ప్రవాహాలుగా అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని చొప్పదండి శాసనసభ్యులు శుంకే రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని కొండాపూర్ మైసమ్మ చెరువు వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం ఈ జలహారతి కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజా నర్సింగరావు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ ఓం స్వస్తి సామ్రాజ్యం భోజం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యం వత్తాంతం ఏకసాయి సమంత పర్యాయ ఈశం ఏకరాసి తదప్లేశం పరివేశ్వరం గాతుం యజ్ఞాయ గాతుమంతమే నైవేశం సుస్థిరస్థితు మానవో మంగళనిదాన్యన దీపం సమర్పయామి మంత్రపుష్పం సమర్పయామి దక్షిణతాంబూలం సమర్పయామి నమస్కారం సమర్పయామి మహాగౌరి మహాగండం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి రోజం మేడం ఆరోగ్యం సర్వే జన సుఖినో భవంతు, తెలంగాణ సుఖినో భవంతు, శ్యామల సుఖినో భవంతు, సర్వమంగళాని భవంతు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా నెర్రలు వారిన నేలలు, బీలు వారిన భూములు, బోర్లేసి బోర్ల పడ్డటువంటి రైతన్నలు. తెల్లారి చూస్తే మరి పేపర్లలో రైతుల ఆత్మహత్యలు కనబడుతుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల, మరి గొప్ప అద్భుతమైనటువంటి పనితనం వల్ల ఇవాళ కాళేశ్వరం జలాశయాన్ని పూర్తి చేసుకొని ముచ్చటగా 3.5 సంవత్సరాలలో ఎడారి లాంటి మరి ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి. అది గుర్తు చేసుకుంటే కళ్ళల్లో నాడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ళుండే నేటి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి నీరు పల్లె మెరుగు నిజము దేవుడు ఎరుగంటారు. నీరు పల్లె మెరుగు నిజము దేవుడు ఎరుగంటారు. మరి ఇలా కిందికి పోయేటువంటి గోదావరిని, సముద్రంలో కలిసేటువంటి గోదావరిని కొండపైకి తీసుకొచ్చినట్టుగా, ఒక కొండపైకి తీసుకొచ్చినట్టుగా 400-500 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మా చొప్పదండి నియోజకవర్గానికి మరి నీళ్ళు ఇచ్చినటువంటి మహానుభావుడు మా దైవం కేసీఆర్ గారు. అంతేకాకుండా నాటి భగీరథుడు మరి శివుని తల మీద ఉన్నటువంటి గంగను కిందకు మాత్రమే తీసుకురాగలిగింది.
కానీ నేటి అపర భగీరథుడు మరి కిందికి పోయేటువంటి సముద్రంలో కలిసేటువంటి జలాన్ని ఎడారి లాంటి ప్రాంతానికి మా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినటువంటి దైవ సమానులుగా మా ప్రాంతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రైతన్నలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నీళ్లు మా గతంలో ఇప్పుడు ఈ యొక్క మైసమ్మ చెర్ల కానీ మా కొడిమేల మండలంలో ఏ చెర్ల కూడా 30-40 ఏళ్ళ నుంచి కూడా చుక్క నీరు లేనటువంటి చెరువులు ఇవాళ అలుగువారి మత్తడు దుంకుతున్నటువంటి పరిస్థితి. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి జీవితాంతం మా నియోజకవర్గ ప్రజలు రైతాంగం అంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఒక అద్భుతాన్ని చూసి మాట్లాడడానికి మాటలు వస్తలేవు. గతంలో మాకు ఎటు చూసినా మరి ఎడారిలాగా తలపించేటువంటి, ఇప్పుడు ఎటు చూసిన పచ్చని పైర్లతో ఆనందంతో ఉన్నటువంటి, ఎటు చూసినా పచ్చదనం కనబడుతున్నది. రైతులు చాలా గొప్పగా పండగ వాతావరణం చేస్తున్నారు. ఒక్క ఎకరం కూడా మిగలకుండా బ్రహ్మాండంగా సాగులోనికి వచ్చింది. ఇంకా కొంత పెండింగ్లో ఉన్నటువంటి కొడిమేల మండలంలో ఉన్నటువంటి మరి ఇమ్మతరావుపేట గ్రామానికి సంబంధించినటువంటి పనులు అప్పచెప్తామన్నాను. రానున్న ఈ ఎండాకాలంలో ఆ పనులు కూడా ఉపకాల పనులు కూడా పూర్తి చేస్తాం. రావికుంట చెరువు కూడా నింపుతాం. శ్యామల చెరువు కూడా ఇప్పుడు పంప్ హౌస్ కూడా పూర్తి చేసుకుంటాం. రానున్న వారం 15 రోజులలో దాన్ని కూడా పంప్ హౌస్ను మరి ఇనాగ్రేట్ చేసుకొని ఆ శ్యామల చెరువును కూడా నింపుకుంటాం. అంటే కొడిమేల మండలం గతంలో ఎడారి ప్రాంతం, ఇప్పుడు దీన్ని సస్యశ్యామలం. గతంలో నేను ఒక్కటే చెప్పాను, నన్ను గెలిపించేటువంటి ఎన్నికలలో భాగంగా ఒకటే చెప్పాను, చొప్పదండి నియోజకవర్గాన్ని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కోనసీమగా మారుస్తానని చెప్పాను. దాదాపుగా కూడా 80-90% ఈ పనులను కూడా పూర్తి చేస్తాం. రామడుగు మండలంలో సూపర్ ప్యాసేజ్, అదేవిధంగా 271 కోట్లతో మరి 4 ఓటీలు మంజూరు చేసుకున్నాం. ఆ పనులను కూడా ఈ సమ్మర్లో పూర్తి చేసి మరి వర్షాకాలానికి వచ్చే జూన్ జూలై కల్లా ఆ పనులను కూడా పూర్తి చేస్తాం. గుణాపూర్, కాట్నపల్లి, అదేవిధంగా మంగళపల్లి, చిట్యాలపల్లి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి నీటిని కూడా అందజేస్తాం. అంతేకాకుండా మొన్ననే చెక్ డ్యాములు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. రాముడుకు సంబంధించినటువంటి మరి 6-7 టెండర్లు అయిపోయినాయి. అవి కూడా చెక్ డ్యాములు త్వరలో పూర్తి చేస్తాం. వ్యవసాయ సహకార సంఘ బ్యాంకు ఖాతాదారులకు స్వైపింగ్ మిషన్ ఏటీఎం కార్డుల పరిశీలన. నూతన స్వైపింగ్ మిషన్ను డైరెక్ట్ బుక్కా కృష్ణ పరిశీలించారు. శంషాబాద్ మండలంలోని మల్కాపురం వ్యవసాయ సహకార సంఘంలో నూతనంగా రైతులకు అందుబాటులో ఆన్లైన్ మిషన్ ఏటీఎం కార్డుల పనితీరును డైరెక్టర్ కృష్ణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘం బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న ప్రతి రైతుకు ఏటీఎం కార్డు అందజేయబడుతుందని, నూతన విషయాలను కూడా అందుబాటులోకి తెచ్చారని, ప్రతిసారి డబ్బుల కోసం బ్యాంక్కి వచ్చే అవసరం లేకుండా ఈ మిషన్ అన్ని పెట్రోల్ పంపులు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారని, రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇట్లా పట్టుకోండి. రైతులకు మన సహకార బ్యాంకులో అకౌంట్ ఉంటే వాళ్ళు జమ చేసుకున్న అమౌంట్ ఎక్కడైనా సరే ఈ మిషన్ ద్వారా, మిషన్ ఏడున్నా ఏటీఎం మిషన్ లాగా ఇది, ఈ మిషన్ ద్వారా ఏటీఎం కార్డు యూజ్ చేసి వాళ్ళ అవసరాల నిమిత్తం ఎక్కడైనా అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. అంటే లోన్ అమౌంట్ కానీ వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసిన అమౌంట్ కానీ ఏ అమౌంట్ అయినా కానీ వాళ్ళు ఈ ఏటీఎం కార్డు ద్వారా వాళ్ళు ఎక్కడైనా సరే అమౌంట్ విత్డ్రా చేసుకునే అవకాశం మనకు కల్పిస్తుంది. ఇక్కడ దాకా రాకుండా వెళ్ళకుండా బ్యాంక్ దాకా రాకుండా ఈ మిషన్ ఎక్కడైతే మనకు దగ్గర అందుబాటులో ఉందో అక్కడ పోయి అన్ని ఏటీఎం మిషన్ల లాగా ఇది కూడా మనకు ఏటీఎం మిషన్. ఇది ఈ మిషన్ ఎక్కడైతే ఏడున్నా కూడా మనము దీన్ని కార్డు యూజ్ చేసి అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకు నుంచి మనం ప్రపోజల్ పెట్టి మన మండలంలో ఇప్పుడు మనకు ఒక బ్యాంకులో ఒక్క దగ్గరనే ఉంది. ఇది బ్యాంక్ ఒక్క దగ్గరనే కాకుండా రైతులు బ్యాంకు దగ్గరకే కాకుండా మన దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్స్లలో కానీ వేరే 24 hours ఏవైతే బిజినెస్ సెంటర్స్ ఉంటాయో అక్కడ ఈ మిషన్స్ అందుబాటులో ఉంచాలని మేము వాళ్ళని రిక్వెస్ట్ పెట్టి మిషన్స్ తెప్పించి
అక్కడ పెట్టి మేము రైతులకు ఈ సౌకర్యాలను కల్పిస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 83వ జయంతి వేడుకలని పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ బస్టాండ్ వద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ సూరా సమ్మయ్య ఆధ్వర్యంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని బసంత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బసంత్ నగర్ ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈరోజు మాజీ స్పీకర్ దివంగత నేత శ్రీపాదరావు గారి 83వ జయంతి సందర్భంగా ఆ పాలకుర్తి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇలా బర్త్డే కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు శ్రీపాదరావు గారు మంతిని కాన్ఫరెన్స్లో 2 పర్యాయాలు సర్పంచ్గా గెలుపొంది, సమితి చైర్మన్గా గెలుపొంది, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, పేద ప్రజలకు ఆరాధ్య దైవమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిక్సూచిగా ఉండి ఈరోజు వారి తనయురు శ్రీధర్ బాబు గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇలా పేద ప్రజల గుండెల్లో ఉన్నారు. వారిని స్మరించుకొని ఈరోజు మా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు చేయాలని నిర్ణయించుకొని ఇవాళ అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీ డైరెక్టర్లు, వార్డు మెంబర్లు అందరు రావడం జరిగింది. ఆయన ఆశయ సాధనలో, శ్రీధర్ బాబు గారి ఆశయ సాధనలో మేము వెళ్ళ ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మేము వెన్నుదండుగా ఉండి ప్రతి ఒక్క కార్యకర్త ఐకమత్యమై రేపు రానున్న కాలంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ పదవి పోటీ చేసినా గెలిచే విధంగా కార్యకర్తను తయారు చేసి ముందుకు పోతామని చెప్పని వారి ఆశయాలు కొనసాగిస్తామని శ్రీపాదరావు శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి జిల్లాలోని సిఐటియు పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేశారు. పెరుగుతున్న ధరలకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి జీతాలు సరిపోవడం లేదని, కనీస వేతనం 21,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ర్యాలీ మరియు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికైనా కనీస వేతనం 21,000 చెల్లించాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలని సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా పెద్దపల్లి కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కార్మికులకు, రైతులకు, పేదలకు, శ్రమ చేసి బతికే వాళ్ళందరికీ నష్టం చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఎలాంటి కష్టం చేయకుండా కూర్చొని తినేటువంటి దోపిడీదారులకు, పెట్టుబడిదారులకు లాభం చేస్తూ ఉన్నాయి. అందుకొని దీని మూలంగానే దేశం ఈరోజు నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, కార్మిక చట్టాలు మారిపోతూ ఉన్నాయి, కనీస వేతనం రావట్లేదు, మహిళల మీద హింస పెరిగింది, మైనార్టీలు, దళితులు వీళ్ళందరి మీద కూడా విపరీతమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ ఇట్లాంటి ఉన్నాం, లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం. బోధన్ మండలం ఖాజాపూర్ గ్రామంలో వైకుంఠధామ నిర్మాణానికి సర్పంచ్ చింతం నాగయ్య పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బోధన్ మండలం మాజీ కోఆర్డినేటర్, తెరాస నాయకులు బుద్దే రాజేశ్వర్, గ్రామ కోఆర్డినేటర్ మారుతీరావు పటేల్, సిహెచ్ గంగాధర్లు పాల్గొన్నారు. బుద్దే రాజేశ్వర్ మాట్లాడుతూ వైకుంఠధామం మరియు కంపోస్ట్ షెడ్, డంప్ యార్డ్ నిర్మాణానికి సుమారు 0.20 గుంటల భూమి కీర్తిశేషులు మంగ పర్బన్న జ్ఞాపకార్థంగా వారి కుమారులు దానం చేయడం అభినందనీయమని అన్నారు. శాసనసభ్యులు షకీర్ అమ్మేర్ సహకారంతో బోధన్ మండలంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి నెల నేరుగా 339 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో డివైఎఫ్ఐ మండలం మహాసభ అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారావు జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం మహాసభలో భాగంగా సిఐటియు జిల్లా నాయకులు షేక్ యాకోబ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువతను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. అనంతరం నూతన కమిటీని వేయడం జరిగింది. నూతన అధ్యక్ష కార్యదర్శులు యానాల రాజేష్, ప్రధాన కార్యదర్శిగా బోయిళ్ల నవీన్ను ఎన్నుకోవడం జరిగింది. 16 మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో జిల్లా కార్యదర్శి జై నరసింహారావు మాట్లాడుతూ నిరుద్యోగులు ఇచ్చిన హామీలను నిర్వర్తించడం లేదని అన్నారు. మరి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మంచి యువకులు ఉన్న వాళ్ళే పోయారు. భగత్ సింగ్ చాలా చిన్న వయసుడు. భగత్ సింగ్ ని ఉరిదీస్తుంటే ఉరిశిక్ష చేసి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే మా కొడుకుని ఎందుకు జైల్లో పెట్టిరని చెప్పేసి తండ్రి పోయాడు. తండ్రి పోతే వాళ్ళ అధికారులు చెప్పిరట, మీ వంతుని నువ్వు సంతకం పెట్టు, మీ వంతుని ఇప్పటి నుంచి ఏ సంఘంలో పోని ఏం పని చేయాలి ఎవరిని అడగనని చెప్పి మీ వంతుని రాపించుకోరాపో అంటే ఆ కాగితం తీసుకొని తండ్రి ఆ జైలుకు పోయి నువ్వు సంతకం పెట్టి నాయన నేను వినిపించకపోతా అని చెప్పానంటే, నువ్వు కొద్ది ఇంటిని తీసుకురా, ఇంటికి పోయి కానీ నాకు సంతకం పెట్టను, నేను రాజీ పడను, నా మనిషి జీవితం అనేది ఇప్పుడు ఉరి తీసినా మళ్ళీ ఇంకోసారి ఉరికే సిద్ధమైతే తప్ప నేను ఇటువంటి దానికి నేను రాజీ పడనని చెప్పి తండ్రికి సమానం చేసి పంపిండు. అంటే అటువంటి అంతటి గొప్పలు ఆ రోజే దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పిన భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఆలోచిస్తే ఇలా స్వతంత్రం వచ్చేదా? అందుకోసం యువత కూడా భగత్ సింగ్ ఎటువంటి ఆలోచనతో పోయిండో మనం కూడా చెగువేరా, మరి వీళ్ళందరూ ఏ ఆలోచనలు తీసుకురు, ఏ విధంగా నేతుండ్రో అటువంటి తీసుకొని పోవాలి. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ గరిడేపల్లి మండల మహాసభ ఈరోజు కీతవారిగూడెం నిర్వహించడం జరిగింది. కీతవారిగూడెం గ్రామంలో జరిగినటువంటి డివైఎఫ్ఐ మండల మహాసభ దేశానికి, రాష్ట్రానికి ఒక దిక్సూచి కావాలని చెప్పి ఈ మహాసభలో అనేక తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని చెప్పి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉద్యోగులు భర్తీ చేయాలని చెప్పి, నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా అందరికీ విద్య, వైద్యం సదుపాయం కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంవత్సరాల 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. నేటి వరకు కూడా 35,000 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. ప్రజలను పక్కదోవ పెట్టించడం కోసం అనేక చట్టాలను తీసుకురావడం, ఎన్ఆర్సీ, ఎన్సీ, ఎన్పిఆర్ అని చెప్పి చట్టాలను తీసుకొచ్చి ప్రజలను, విద్యార్థులను, యువజనులను పక్కదోవ పెట్టించిన పరిస్థితి. వెంటనే ప్రభుత్వాలు తక్షణమే నిరుద్యోగ యువతకు సమస్య పరిష్కరించాలని చెప్పి, దేశంలో ఆర్థిక మాన్యం నుంచి కోలుకునే విధంగా, యువతకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే స్ఫూర్తితోటి ఈ గరిడేపల్లి మండలంలో అనేక గ్రామాల్లో మంచినీటి సమస్య కానీ, ఈరోజు విద్యాలయాలకు సంబంధించి కానీ అన్ని గ్రామాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయాలి, హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం ఏర్పాటు చేయాలని చెప్పి, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మహాసభ తీర్మానం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో గ్రామాలలో ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో ఎన్నికల ముందు వాగ్దానాలను అమలు చేయడం కోసం డివైఎఫ్ఐగా నిరంతరం పోరాటం నిర్వహిస్తుంది. డివైఎఫ్ఐ గరిడేపల్లి మండల కమిటీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, గరిడేపల్లి మండల కేంద్రంలో ఒక జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలి. దాంతోపాటు మా మండలంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలన్నా కల్పించాలి. లేకుంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగ భృతి అయినా వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ మహాసభల్లో తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు అందరికీ విద్య, ఉద్యోగం, వైద్యం, దాంతోపాటు మారుమూలలో ఉన్న విద్యార్థులందరికీ బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డివైఎఫ్ఐ గరిడేపల్లి మండల కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామం శివార్లో ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీ ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. మృతుడు హనుమంతునిపేటకు చెందిన పోల్సాని మాధవరావుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కమాన్పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్ ప్రమాద తీరును పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మేడిగూడ గ్రామంలో గల ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 80 మంది విద్యార్థినులు తమ తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి వారికి పాదపూజ చేసి 10వ తరగతిలో చక్కని ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ తమ తల్లిదండ్రులచే ఆశీర్వాదం తీసుకున్నారు. వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు అనుష మరియు పాఠశాల సిబ్బంది. మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్తాయే మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం మంగళం శబరీంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం పంచాత్రి
गुरुभ्यो नमः धूपमा क्रमयामि राज्यं त्रिवक्सहितं महिलायुतं मया गृहेण मङ्गलं दीपं तैर्योग्यमुतिविरावः श्री महागणा शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते ओम देवी आचमनसदेवस्तां विश्वरूपः पशनोन्थानमन्त्रेशमूर्तं दहान धेनुर्भागमासु अमष्टयतु स्पति ध्रुवन्ते इन्द्रशाक्नाष्टां राष्ट्रां धारयतां ध्रुवं ध्रुवम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ గ్రీవెన్స్ లో ప్రాజెక్ట్ ఆఫీసర్ భువనేష్ మిశ్రా దరఖాస్తులను స్వీకరించారు. కొత్తగా వచ్చిన పీఓపై ప్రజలు ఆశ పెట్టుకుని బారులు తీరారు. బోర్వెల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, పొడు భూముల పాట కోసం జైనూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ తదితర గ్రామాల నుండి వచ్చారు. 5 నుంచి 6 సంవత్సరాల నుండి ఐటీడీఏ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇప్పటికైనా మాకు న్యాయం చేయగలరని కోరుతున్నారు. మాజీ హోంమంత్రి దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డికి అతి సన్నిహితుడు మావోల దాడిలో మృతి చెందిన చోటుపల్ మండలం సైదాబాద్ గ్రామానికి చెందిన భీమిడి మోహన్ రెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా కాంస్యం విగ్రహాన్ని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి, మండల నాయకులు నిరంజన్ గౌడ్, గ్రామ సర్పంచ్ పెద్దేటి హేమలతా చంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ భీమిడి మోహన్ రెడ్డి నక్సల్స్ దాడిలో చనిపోవడం చాలా దురదృష్టకరం. నా బాల్యంలో తరచూ చూసేవాడిని. మా నాన్నతో అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తులలో మోహన్ రెడ్డి ప్రథముడు. ఆయన చేసిన సేవలు ప్రజలు మరవలేనివని, ఆయన జ్ఞాపకార్థంగా విగ్రహావిష్కరణ చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. మిత్రుడిగా, సన్నిహితుడిగా ఎప్పుడు రెగ్యులర్ ఇంటికి వచ్చేవారు. నేను చిన్నప్పటి నుంచి కూడా వారిని చూడటం జరిగింది. అయితే వారు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం వారు చాలా తపనపడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా వారు చేసిన చాలా ఉంది. వాళ్ళ మాధవరెడ్డి గారి పేరు చౌటుపల్లి మండలంలో అభివృద్ధి మీద ఉందంటే అది మోహన్ రెడ్డి గారి ఇది కూడా చాలా వంతు ఉంది. మరి ఏదేమైనా తదనంతరం ఇందిరా గారు కూడా రెగ్యులర్గా ఫ్యామిలీ అంటే మాకు ఫ్యామిలీ పరంగా కూడా బాగా దగ్గరగా ఇందిరా గారు ఎప్పుడు ఉండేవారు. మరి ఈ కార్యక్రమానికి మొత్తం వస్తుంది. మరి ఊరికి వచ్చినప్పుడు కూడా సమస్య చెప్పిండ్రు, రోడ్డు సమస్య చెప్పిండ్రు. ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా వారి పేరు మీద కంపల్సరీగా నేను రోడ్ చేపిస్తాను. దగ్గరికి నేను వెళ్ళకున్నా కూడా మోహన్ రెడ్డి గారి ఇంట్లో మాత్రం నేను చాలాసార్లు వచ్చి కూర్చొని, ఎందుకంటే నేను బురుకుడుపల్లికి పోతూ వస్తూ ఉన్నప్పుడు ఏదైనా పని ఉంటే వారి దగ్గరికి వచ్చే ఎరువులు తీసుకుపోవడం కానీ అవన్నీ కూడా
నేను కూర్చొని ఇందిరాతోటి మాట్లాడి వెళ్ళిపోయేదాన్ని. వారు చనిపోయినప్పుడు కూడా చాలా బాధ కలిగింది. తర్వాత సరే వారి ఆశయం కోసం ఇందిర కూడా ముందుకొచ్చి పనిచేయడం జరిగింది. నాకు ఆప్తమిత్రురాలుగా కూడా ఉన్నది. సరే చాలా వరకు ఈ ప్రాంత అభివృద్ధి అంతా కూడా ఆ రోజు మాధవరెడ్డి గారు అయితే తన శాయశక్తులా చాలా వరకు మోహన్ రెడ్డి గారి సహకారంతో చేయడం జరిగింది. తర్వాత నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. నాకు చేతనైన కాడికి నేను చేసినాను. అప్పుడు పిఎస్ మాది హాస్పిటల్ బిల్డింగ్ కానీ మా ఎంపీడీఓ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా తర్వాత మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా జరిగింది. నారాయణపేట జిల్లా మరికల మండలంలో ఎక్లాస్పూర్ గ్రామంలో బండారి వంశస్థులు పవిత్రమైన బండారి పండుగను వైభవంగా ప్రత్యేకంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పట్వారి రాములు, బండారి రమేష్, బండారి శివలింగప్ప కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కెమెరా ఆడిచ్చేసిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వాయిదా పడ్డ నిర్భయ దోషుల ఉరిశిక్ష. దోషులను ఉరి తీసేది ఇంకెప్పుడంటూ ప్రశ్నించిన నిర్భయ తల్లి ఆశాదేవి. అన్నపూర్ణ భోజన పథకం ప్రభుత్వానికి తృప్తినిచ్చిన పథకం. దివ్యాంగులు, వృద్ధులకు మొబైల్ అన్నపూర్ణ పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్న మేయర్. బీడుబారిన భూముల్లో నీటిని ప్రవాహాలుగా అందించిన అపర భగీరథుడు కేసీఆర్. కొండాపూర్ మైసమ్మ చెరువు జలహారతిలో పాల్గొన్న ఎమ్మెల్యే శుంకే రవిశంకర్. ప్రత్యక్ష దైవాలకు పాదపూజ చేసిన 10వ తరగతి విద్యార్థులు. తల్లిదండ్రుల దీవెనలతో పరీక్షలకు సిద్ధమవుతున్న స్టూడెంట్స్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.